ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. శ్రీశాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు జరిగే ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు ఉదయం 4 గంటల నుండి ప్రారంభమై వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకోసమే ఈసారి ప్రత్యేకించి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు విచ్చేసే ప్రాంతానికి దశావతారాలతో స్వామివారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరోవైపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యంతో పాటు పాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వైకుంఠ ద్వారం కూడా స్వామిని సేవించేటువంటి భాగ్యం మనందరికీ సులభతరం చేయడానికి ఒక కార్యక్రమాన్ని 4 గంటలకు ప్రారంభం చేస్తున్నాం. ఆ 4 గంటలకి ఉత్తర ద్వార ప్రారంభ పూజ అయిన తర్వాత సామాన్య భక్తులు అందరూ కూడా విశేషంగా చేసి వైకుంఠ ద్వారం కూడా వచ్చి స్వామిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా పూజ చేస్తూ ప్రార్థన చేస్తూ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అనేక మంగళాశాసనం. శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు రేపు అనగా 10వ తారీఖు జనవరి 10వ నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత సంవత్సరం కంటే ఈసారి అత్యంత వైభవంగా ఏర్పాటు చేయననేది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దర్శనము 50 రూపాయలు, ధర్మదర్శనం ఏర్పాటు చేయనది. అందులో గాను అది క్యూ లైను భక్తులకు ఎలాంటి అవసరం ఏర్పాటు చేయనది. మరియు ఈ సంవత్సరం భక్తుల సహకారాలతోటి పెద్ద ఎత్తున దర్శనము మరియు దశావతారాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఒక భక్తుడు ఉదయం డ్రింకింగ్ వాటరు మరియు పాలు వసతి కూడా ఏర్పాటు చేయడం అనేది. ఉదయం ఈ స్వామివారి దర్శనం ఉదయం 4 గంటల నుండి ఈసారి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ స్వామివారి దర్శనం కోసం ఏర్పాటు చేయడం భక్తులతో. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా రోడ్డు రవాణా సంస్థ సిరిసిల్ల బస్సు డిపోలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో రవాణా శాఖ మరియు బస్సు డ్రైవర్స్, మెకానిక్స్ సిబ్బంది సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ కి డ్రైవింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డుపైన ఎంత బాధ్యతగా వాహనాన్ని నడపాలో డ్రైవర్స్ కి వివరించారు. రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఉన్న మన ప్రాణాలు ఎంత ముఖ్యమో మన ముందు వెళ్తున్న ఎదురుగా వస్తున్న వాహనదారుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని, ప్రమాదాలు జరగకుండా వాహనాన్ని నడపాలని సూచించారు. మద్యం, అధిక స్పీడ్, ఓవర్టేక్ తీసుకునే సమయంలో ఎలా డ్రైవింగ్ చేయాలో తెలిపారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ డిపో మెయింటెనెన్స్, వాహన కండిషన్, డ్రైవర్స్ హెల్త్ చెకప్ ఎన్ని రోజులకు తీసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డ్రైవర్స్ కూడా వాహనాన్ని నడిపే సమయంలో వారి అనుభవాలను తెలిపారు. ఎక్కువగా 2 వీలర్ వాహనదారులతో ఇబ్బంది ఉంటుందని బస్సు డ్రైవర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వి లక్ష్మణ్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి జి వంశీధర్, సహాయక మోటార్ వాహన అధికారి పృథ్వీరాజ్ వర్మ, బస్ డిపో మేనేజర్ ప్రకాష్ రావు, రవాణా కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డ్ ఎల్లేష్, డిపో సిబ్బంది, డ్రైవర్స్ పాల్గొన్నారు. గజ్వేల్లో ఒక యాక్సిడెంట్ అయింది. మీ ఆర్టీసీ డిపోనే రాజధాని బస్సు, కరీంనగర్ డిపోకు చెందిన బస్సు. అతను ఆ సంవత్సరం ఉత్తమ డ్రైవర్గా అవార్డు తీసుకున్నాడు. అవార్డు తీసుకోగానే కొద్దిగా కాన్ఫిడెన్స్ కొద్దిగా పెరిగిపోయింది. దాన్ని ఏమంటారు, ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైతే ఏమంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అతనికి. మీకు ఐడియా ఉన్నదా? గజ్వేల్లో యాక్సిడెంట్ అయితే 18 మెంబర్స్ చనిపోయారు. ఐడియా ఉందా? ఒక ట్రక్కుని లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిండు. జస్ట్ ట్రక్కు రియర్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్, బస్సు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఉన్న ఎడ్జ్ తగిలి యాక్సిడెంట్ అయ్యి బస్సు పల్టీ కొట్టింది. ఈ వెహికల్ అవతల రోడ్డుకి వెళ్ళింది. అవతల రోడ్డుకి వెళ్ళడం వల్ల 2 వెహికల్స్ వచ్చి యాక్సిడెంట్ చేసినాయి. ఒక క్వాలిస్లో 14 మంది, ఈ బస్సు పల్టీ కొట్టడం వల్ల నలుగురు చనిపోయారు. టోటల్గా 15 మంది చనిపోయారు. చిన్న మిస్టేక్. ఇలాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ జనరల్గా బస్సు నడిపేటప్పుడు తెలిసిన వాళ్ళు ఎక్కుతుంటారు మీ దాంట్లో, మీకు పరిచయస్తులు ఎక్కుతుంటారు. వాళ్ళని ఏం చేస్తారు, ఒక సీట్లో కూర్చోబెట్టి మీ డ్రైవింగ్ మీరు చేసుకోవాలి, కానీ మీరు చేయరు. అతన్ని ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఫుట్బోర్డ్ మీద నిల్చోబెట్టుకొని ముచ్చట పెడుతుంటారా లేదా? అప్పుడప్పుడు సార్ నేను చూస్తుంటా, బాగానే రెగ్యులర్గా చూస్తుంటా. నాకు ఒక ఇన్సిడెంట్ అయింది హైదరాబాద్లో. అంటే సిటీ బస్సు, అదృష్టం కొద్దీ నాకు ఏం కాలేదు. అంటే మనం ఇవన్నీ తెలిసి చేసే మిస్టేక్స్. ఇంకోటి అంటే మీరు డ్రైవర్స్ అనేవాళ్ళు ఈ లాంగ్ డ్రైవింగ్ చేస్తుంటారు. చేసేటప్పుడు మ్యాక్సిమం మన మనసు డ్రైవింగ్ మీదనే ఉండాలి. మనం డ్రైవ్ చేస్తుంటాము, మన మనసు మాత్రం ఎక్కడనో ఆలోచిస్తుంటుంది. గమనించారా మీరు? ఆ విధంగా మనసు ఎక్కడనో ఆలోచించి మనం డ్రైవ్ చేస్తున్నాం అని అంటే సడన్గా ఏమైనా వచ్చిందనుకోండి, మనసు పెట్టి నడిపినంత తొందరగా మనం బ్రేక్ అప్లై చేయలేము, కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోనే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద 100% కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాల్సి ఉంటుంది. అదొకటి. ఇంకోటి, ఇంతకుముందు ఒక వెహికల్ డ్రైవర్ కావాలనంటే ఫస్ట్ క్లీనర్గా చేసేవాళ్ళు. వెహికల్ మీద క్లీనర్గా చేస్తేనే తర్వాత అతనికి డ్రైవర్గా ఛాన్స్ వచ్చేది. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎవరి వెహికల్ వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఆ డ్రైవింగ్ వచ్చిరాక రోడ్ల మీదకి వస్తున్నారు, ఇతరులకు యాక్సిడెంట్ చేస్తున్నారు, లేకుంటే వాళ్ళే యాక్సిడెంట్స్కు గురవుతున్నారు. అట్లాగే జరిగింది. ఇంతకుముందేమో క్లీనరు కొన్ని రోజులు చేసిన తర్వాత అతను పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకొని అప్పుడు ఇండివిజువల్గా వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చి పర్ఫెక్ట్గా నడిపేవారు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు నడిపి యాక్సిడెంట్లు ఇతరులకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది అయ్యే విధంగా చేసుకుంటున్నారు. అయితే ఈ నియమాలు పాటించాలి, రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి. ఈ రోడ్డు భద్రత నియమాలు ఎన్ని రకాలు ఉంటాయి? గుర్తులు ఎన్ని రకాలు ఉంటాయి? గంభీరావుపేట మండల కేంద్రంలోని మైనార్టీ షాదీఖానాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ తిరుపతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ్ తిరుపతి, మండల తహసీల్దార్ భూపతి పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ విజయ్ మాట్లాడుతూ నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొండంత అండగా నిలిచిందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరీక్ష హనుమాన్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములు, భాస్కర్ నాయక్, గంగిస్వామి, డాక్టర్ జంగం రాజు, శంకర్, బంగ్లా రాజుగౌడ్, అజాం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గంగిస్వామి గారు, బీసీ దయచేసి ఇక్కడ చేస్తున్నాయి. సత్యనారాయణ సార్, ఆర్ఎస్ఆర్ గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్ లెవెల్ ఉంటే కూడా చేసి అడ్జస్ట్ చేయండి. ఎవరైనా సిబ్బంది సత్యనారాయణ సార్ కూర్చోండి.
భవానీ, హసీనా బేగం గంభీరావుపేట్, ఏకుమల్ల భవానీ గంభీర్, కొత్తపల్లి గ్రామానికి చెందిన విజయ, చంద్రరావు పుష్ప, గజబీంకర్ సుజాత కొత్తపల్లి, మంగా జలజ కొత్తపల్లి, ఇందిరా అంజన్నపేట్, షేక్ అఫ్రీన్ నిజానపేట్, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్లంతా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తుంటే దీనిని చూసి మరో లెక్క ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదని ప్రకాష్ ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదని ప్రకాష్ మరియు ఎల్ఏ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వాన్ని భూములను సరైన చేస్తున్నారని, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే వెంటనే భూములను ప్రభుత్వానికి అప్పగించాలని, లేకపోతే జైలు పాలు అవడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఇప్పిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ నాయకులపై తప్పుడు వార్తలు రాయిస్తూ మేమే భూములను ఆక్రమించామని వార్తలు రాయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఎవరెవరు భూములను ఆక్రమించారో వారంతా ప్రభుత్వానికి అప్పగించాలని, లేకపోతే జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకులూరి బాలరాజు, భీమవరం శ్రీనివాస్, దుబాల వెంకటేశం, అల్లె బాలరాజు, స్వర్గం రాజు, మార్గం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. భూభోగాతల గురించి వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంగా మన కలెక్టర్ గారు ఒక 250 ఎకరాల వరకు స్వచ్ఛందంగా అనుభవించిన వాళ్ళు తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొంత భూములు కూడా జిల్లాలో అన్యాక్రాంతమైన చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఏంటంటే అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అది అందరికీ ఆనందించవలసిన విషయం. పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు కానీ అక్రమంగా ఆర్జినటువంటి భూములను వారి చిత్తశుద్ధికి వదిలేసుకుంటూ తిరిగి ఇస్తే మంచిదని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కానీ, బీజేపీ వాళ్ళ గురించి కానీ, ఇట్లా వీళ్ళు వాళ్ళు అనే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఆక్రమించినా మీరేమైనా దృష్టికి తెచ్చినట్టయితే ప్రభుత్వానికి మేము కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ లేనిపోని అవ్వటాలు మోపి ఉన్నా లేకున్నా వారిని బదనాం చేయవద్దని పత్రికాముఖంగా కోరుతా ఉన్నాము. కాబట్టి దీన్ని గమనించి మెదులుకోవాలని కోరుతున్నాం. మా ఆర్సీను మా విప్పు గారు దాదాపు 250 ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్ళు కలెక్టర్ అప్పాయి కూడా జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు సుతా అన్ని పార్టీల వరకు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఉంటే తప్పకుండా మీరు ప్రభుత్వం అప్పగిస్తే ఉంటుంది, లేకుంటే మీరు జైలుకి వెళ్ళగా తప్పది. జైలుకు పోయే పరిస్థితి తీసుకోవద్దు. ఎవరైనా సరే ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని ఆ స్థలాలలో కబ్జాలు ఉంటే కరెక్ట్ కాదు. మీరు వెంటనే ఈ విషయాలు గుర్తెరిగి మీరు ఆక్రమించుకున్న భూములను వెంటనే ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిగా ఉంటుంది. లేని సందర్భంలో ఇప్పుడు కొంతమంది జైలుకు పోవడం జరిగింది. అదే పరిస్థితి మీకు కలగకుండా చూసుకోవాలంటే మీరు తప్పకుండా ఏమైనా కబ్జాలు చేసి ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వాలి. నిన్న జరిగిన విషయాలలో ఏంటంటే ఎల్లి లక్ష్మణ్ నేను కాదు, మా వేరే ఎల్లి లక్ష్మణ్ ఉంటే నా పేరు రాసి కొన్ని పత్రికలు ఆ పేరు వచ్చింది కాబట్టి ఆ పత్రికను మేము వాళ్ళు ఖండనిచ్చిళ్ళు.
కన్నా వాళ్ళు వివరించుకున్నారు కాబట్టి సంతోషం. ఇక ముందు ఏదన్నా మీరు ఎవరైనా అభియోగం చేయాలంటే ఫస్ట్ దాన్ని రాతపూర్వకంగా కలెక్టర్కి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ప్రెస్కి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు దాని మీద పత్రిక ముఖం ఇవ్వాలి. కానీ అడ్డమైనట్టు ఎవరి పేరు వాళ్ళు ఇచ్చి వాళ్ళ పేరు డ్యామేజ్ చేసి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకటి చెప్తున్నా, నిజంగా మీకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా మా వాళ్ళు ఎవరన్నా మీకు భూ కబ్జా చేసినట్టుంటే తప్పకుండా దాన్ని మీరు రాతపూర్వకంగా కలెక్టర్కి ఇచ్చి ఆ కాపీ తీసుకొచ్చి ఇవ్వాలి. మేము ఒక్క విషయం చెప్తున్నాం, గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి కబ్జాలు ఎప్పుడు జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కబ్జాలు మొదలైనవి. అంతకుముందు ప్రభుత్వ జాగాల జోలికి ఎవరు పోలేదు, ప్రభుత్వ జాగాలు ఎవరు ఆక్రమించుకోలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్నేళ్ల సంది ఉన్నది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ బీఆర్ఎస్ నాయకులే ఈ భూ కబ్జాలు పాల్పడుతుండ్రు, జైలుకు పోతుండ్రు. ఈ సందర్భంగా మీకు కోరేది ఒకటే, మీకేమన్నా ప్రభుత్వ భూములు ఎవరు కానీ అది నామినల్ వ్యక్తి అయినా సరే పార్టీ వ్యక్తులైనా సరే రాతపూర్వకంగా కలెక్టర్కి వెళ్ళి ఆయన చర్య తీసుకుంటాడు. తప్పకుండా కాంగ్రెస్ ఎవరు కూడా ఏ జాగాలైనా ప్రభుత్వ జాగాలు కాబట్టి తప్పకుండా దాని చర్య కలెక్టర్ చర్య తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు ఆ పని చేయాలి తప్ప అనవసరం పేపర్లు తీసుకుంటా పేరు బదలం చేద్దామని ఈ సందర్భం కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎంఆర్ఓ రామచంద్రానికి వినతి పత్రం ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు 300 మంది ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ రామచంద్రానికి వినతి పత్రం ఇచ్చారు. 262 సర్వే నెంబర్లోని 12 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎంఆర్ఓను కోరారు. గ్రామాలని కొంతమంది అట్టి భూమిని కబ్జా చేస్తున్నారని, కావున అట్టి భూమి గ్రామ అవసరాలకు కానీ ప్రభుత్వ అవసరాలకు, గ్రామ అభివృద్ధి కోసం మరియు రైతులకు వడ్ల ధాన్యాన్ని మార్కెట్కై ఐకేపీ సెంటర్ కోసం ఉపయోగించుకోవాలని కోరారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే లెక్చరర్ గా మారి పాఠాలు బోధించారు. ప్రిన్సిపల్ గా మరియు వైస్ ప్రిన్సిపల్ గా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ గా విద్యార్థులు తమ తమ పాత్రను పోషించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికులు అంటారు. వారు ఎక్కువగా ఫ్యాక్టరీలలో ఉంటారు మరియు వాళ్ళకు పేదరికం చాలా ఇబ్బంది కలిగించకు వెళ్ళడం. వీళ్ళు ఎక్కువగా భారతదేశంలోనే ఎక్కువగా ఉంటారు. 8.8 చెప్పారు. దీనికి ILO ఇన్విటేషన్ ముందుకు వచ్చింది. బాలల యొక్క బాల్యాన్ని వారి శక్తులను మరియు తెలివితేటలను పనిలో వినియోగించడం వల్ల వారి భౌతిక మరియు మానసిక అభివృద్ధి. బాల కార్మికులకు గ్రామంలో పాఠశాలలు లేకపోవడం మరియు పాఠశాలలో తగినంత టీచర్స్ లేకపోవడం వల్ల వీళ్ళు బాల కార్మికులుగా మారుతున్నారు. ఇట్లా ఎలక్ట్రికల్ ఆఫీస్ లో తిరుగుతూ ఉంటాయి. ఇందులో కెప్లర్స్ మనకి 3 లాస్ చెప్పిండు. ఫస్ట్ లా ఆఫ్
ఈ ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో తిరిగే ప్లానెట్స్ ఉంటాయి కదా, దీనికి ఎగ్జాక్ట్ గా ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది రెండు ఫోర్స్ యొక్క ఏదో ఒక ఫోర్స్ దగ్గర ఉండి ప్లానెట్స్ అనేది ఈ ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి. ఆర్బిట్స్. నెక్స్ట్ లా ఆఫ్ ఏరియాస్. ఇప్పుడు ఏదన్నా ఏ పాయింట్ దగ్గరనన్నా మనం అనుకో, ఈ ప్లానెట్ అనేది ఒక సేమ్ టైం పీరియడ్ లో ఎప్పటికీ ఈక్వల్ గా ఉంటుంది. అది ఇక్కడ తీసుకున్నా సరే ఎక్కడ తీసుకున్నా సరే ఈ టైం చేసిన ఏరియా ఎప్పటికీ ఈక్వల్ గానే ఉంటుంది. ఇది లా ఆఫ్ ఏరియాస్. నెక్స్ట్ లా ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది. ఆర్బిట్ ఉంటుంది కదా, దీంట్లో సెమీ మేజర్ యాక్సిస్ అండ్ సెమీ మైనర్ యాక్సిస్. ఈ ఒక ప్లానెట్ దీని చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ చుట్టూ తిరిగే రివల్యూషన్ టైం సెమీ. నా పేరు ఎన్ కనిక. నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను జీజేసీ గవర్నమెంట్ కాలేజ్ సిరిసిల్లలో చదువుతున్నాను. మా కాలేజ్లో సెల్ఫ్ గవర్నమెంట్ డేని జరుపుకుంటున్నాం. ఇటువంటి గవర్నమెంట్ డేని జరుపుకోవడం మాకు ఒక అదృష్టం లాంటిది. ఏ కాలేజ్లో ఇలాంటి డేని జరుపుకోలేదు, కానీ మా కాలేజ్లో జరుపుకుంటున్నాం. ఇలా నాకు ప్రిన్సిపల్ ఛాన్స్ రావడం ఇదొక నాకు అదృష్టమైన ఛాన్స్. నేను ఈ అవకాశాన్ని మంచిగా చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాను. సెల్ఫ్ గవర్నమెంట్ డేని పెట్టుకోవడం వల్ల మనం బీటెక్కి వెళ్ళినాక ప్రజెంటేషన్ ఇవ్వడానికి స్టేజ్ ఫియర్ లేకుండా మంచిగా ఇవ్వగలుగుతాం అని ఇదొక ఛాన్స్. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా మంచిగా మాట్లాడవచ్చు వితౌట్ ఎనీ స్టేజ్ ఫియర్. మై నేమ్ ఇస్ అక్షయ్. ఐఎమ్ ఫ్రమ్ గౌడ్ బాన్సెస్ జూనియర్ కాలేజ్. సో ఈ కాలేజ్లో మాకు సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగా మేము టీచర్స్ డే మా కాలేజ్లో సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే వల్ల మా టీచర్స్ అందరూ శారీస్లో అందరూ రెడీ అయ్యి వచ్చారు. సో క్లాసెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఐఆమ్ టేకింగ్ సీసీ సెకండ్ ఇయర్ అండ్ వొకేషనల్ సెకండ్ ఇయర్ యాజ్ ఇంగ్లీష్. అండ్ ఈ కాలేజ్లో టీచర్స్ డే సందర్భంగా అందరూ క్లాసెస్లో టీచింగ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటి లాభం అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అండ్ వేరే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా టీచర్ లాగా అవ్వాలని చెప్పేసి ఒక ఆసక్తి అనేది వస్తుంది. స్టేజ్ ఫియర్ అనేది మనకి పోతే ఎప్పుడైనా సరే ఒకవేళ నెక్స్ట్ మనం వెళ్ళే ఒకవేళ ఏదైనా జాబ్స్కి అయినా సరే అప్పుడు మనం చాలా రెడీగా ఉండొచ్చు. అండ్ మా ప్రిన్సిపల్ సార్ విషయానికి వచ్చేస్తే మా సార్ చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ కాలేజ్లో ఈ టీచర్స్ సెలబ్రేట్ చేయడం వల్ల మా సార్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో and we are very proud to have as a principal. So thank you very much sir. So please support us as well as. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.